హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలపెట్టి మన కొన్న మన యేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకి చెల్లుగాక. ఆమేన్. ఈ రోజు ఆయన మాట తెలుసుకుందాం. చాలా మంది మనుషుల వైపు చూస్తారు. దేనికోసమైనా సరే మనుషుల సహాయం కోసం చూస్తారంట. మనుషులు ఏమో హెల్ప్ చేస్తే బాగుంది అనుకుంటారంట. లేకపోతే మనుషులు అంటే ఏదైనా సరే దేవుడే తప్ప, దేవుని రాజ్యమే తప్ప ఏ ఒక్క ప్రభుత్వం ఏది కూడా ఏ ఒక్క మనిషికి మేలు చేయదు. ఎవరు స్వార్థం లేకుండా, లాభం లేకుండా ఏ ఒక్కరు చేయరు. ఆమేన్. దేవుడి తప్ప. మరి దేవుని నమ్మిన మనము ఈ లోకానుసారమైన వాటికి ఆధారపడొచ్చా, ఆశ్రయించవచ్చా, వాటిని నమ్మొచ్చా? అవసరం లేదంట. ఆమేన్. అందుకని మనుషులను ఆశ్రయించుట కంటే, రాజును ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా అందుకే మనం దేవుని వైపు తిరగాలి, దేవుని చూడాలి. సహాయం చేసేది మన దేవుడే. ఏ ఒక్కరు సహాయం చేయరు. మనకు కావలసిన అవసరతలను ఇచ్చేది ఆయనే. అందుకే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఆమేన్. మరి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే ఏం అర్థం తెలుసా? వెతకడం అంటే ఆయన రాజ్యములు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఆయన రాజ్యంలో చేర్చబడాలి. ఎలా చేర్చబడతామంటే ఆయన నమ్మడం ద్వారా, నమ్మి బాప్తిసం పొందుకోవడం ద్వారా ఆయన రాజ్యంలో చేర్చబడుతున్నాం. మళ్ళా ఇంకోటి ఏం తెలుసా? ఆయన రాజ్యంలో అనేక మందిని చేర్చాలంట. ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించాలంట. ఆమేన్. ఆయన రాజ్యంలో చేర్చబడితే ప్రతి ఒక్క అన్ని చింతించే వస్తుందంట కదా. చింతించే అవసరం లేదు. దేని గురించి చింతించే అవసరం లేదు. అన్ని దేవుడు ప్రొవైడ్ చేస్తాడు, అన్ని ఇస్తాడంట. ఫస్ట్ ఆయన రాజ్యంలో చేర్చబడితే చాలంట. అందుకే ఆయన నీతిని రాజ్యం ఏంటంటే ఆయన రాజ్యంలో చేర్చబడిన తర్వాత చింతించే అవసరమా లేదు. ఆయన రాజ్యంలో మనము యేసును అంగీకరించిన తర్వాత చాలా మందికి అర్థమైంది. మనం కూడా ఈ లోకానుసారంగా ఆలోచిస్తామంట. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు ఎందుకు మనకు ఆకలి ఎందుకు ఉంటుంది? ఎందుకు కరువు ఉంటుంది? ఎందుకు ఇబ్బంది ఉంటుంది? ఎందుకు అనారోగ్యం ఉంటుంది? ఎందుకు అప్పులు ఉంటాయి? దేవుని రాజ్యంలో మనం చేర్చబడ్డాం కదా. ఆమేన్. ఆయన రాజ్యంలో యేసుని నమ్మిన మనం అందరం ఆయన దేవుని రాజ్యంలో చేర్చబడి ఉన్నాము. అందుకే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలంట. అది నమ్మినప్పుడు, ఆయన రాజ్యంలో చేర్చబడని నమ్మినప్పుడు నువ్వు ఆయన రాజ్యంలో ఉన్నవన్నీ హక్కులన్నీ పొందుకుంటామంట, దీవెనలన్నీ పొందుకుంటామంట. ఆమేన్. నేను నమ్మకుండా లోకానుసారం ఉంటే సమస్యలు అవన్నీ ఉంటాయి. ఇంకా ఏంటంటే మనుషులు వైపు చూడదంట. మనుషులు కూడా ఎవరిని కూడా నమ్మలేము. మనం దేవుని తప్ప నమ్మదగిన వారు ఈ లోకంలో ఎవరు లేరంట. ఆమేన్. ఎందుకంటే మనుషులు నమ్మితే మోసం చేయొచ్చు. ఇప్పుడు లాగా ఉంటారు, ఇంకోలాగా ఉంటారు. కానీ దేవుడు మోసం చేయడు. ఆమేన్. దేవుని నమ్మిన వారు దేవుని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరంట. దేవుని నమ్మి మోసపోయిన వారు ఒక్కరు కూడా లేరు, ఉండరు. మరి ఏదన్నా మనుషుల ప్రేమకై నీకు మనుషుల ప్రేమ కావాలా? మనుషుల ప్రేమ కావాలా? దేవుని ప్రేమ కావాలా? తెలుసుకోవాలి. ఒకటి, మనుషుల ప్రేమ కావాలనుకోండి దేవుని ప్రేమను పొందుకోలేమాట. ఎందుకంటే అంతే, మనుషుల వైపు ప్రేమ వస్తే మనుషుల వైపే చూస్తుంటాం. దేవుని ప్రేమ కావాలంటే దేవుని ప్రేమలోనే ఉంటాం. మనుషుల ప్రేమ స్వార్థమైనది కదా. దేవుని ప్రేమ నిస్వార్థమైనది, లాభం ఆశించిన ప్రేమ. అయినా ప్రేమ మనం ఎలాంటి
మనం పాపముల చేతను అపరాధం చేతను చచ్చిన వారి ఉన్నప్పుడైనా మనం కదా దేవుని శత్రులై ఉన్నప్పుడు ఆయన వచ్చి ప్రాణం పెట్టి మన కోసము దేవుడికి మనకున్న అడ్డు అంతటిని ఆ పాపానంతా తీసివేశాడంట. దేవునికి మనకి ఏ అడ్డు లేకుండా తీసేసి మన శత్రువులుగా ఉన్నామనంట కుమారులుగా చేశాడు ఈరోజు. ఆమేన్. ఒకప్పుడు పాత మొదలు ఆయన దేవుడిగా ఉన్నాడంట, ఇప్పుడు తండ్రిగా ఉన్నాడంట, స్నేహితుడిగా ఉన్నాడంట. ఆమేన్. ఫ్రెండ్. తండ్రిగా ఉన్నాడు, తండ్రి ఆయనే, స్నేహితుడు ఆయనే. అన్ని నిజమైన స్నేహితుడు ఎవరు? నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడంట. ఎవరు పెడతాడు ప్రాణం? ప్రాణం పెట్టే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడా? ఆయనే నిజమైన స్నేహితుడు. ఆయనే ఎవరు? యేసు ప్రభునే. ఆయన ప్రాణం పెట్టేశాడు ఆల్రెడీ కదా. నిజమైన స్నేహితుడు ఆయనే, నిజమైన తండ్రి కూడా ఆయనే. మళ్ళా మంచి కాపరి ఎవరు? ఆయనే. లాభం ఆశించాడు, ఏదో చూసి ప్రేమించాడంట. మనం ఎలాంటి వాళ్ళని ప్రేమించేశాడు ఆల్రెడీ, ప్రాణం పెట్టేశాడు మన కోసం. అయితే మనుషుల వైపు చూసుకోదారు. మనుషులు మనం ప్రేమ పొందుకోవాలని ఈ లోకంలో అందరూ యేసు అన్నాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమ, నన్ను ద్వేషించాలని కాదు. యేసు ప్రేమ ప్రేమించిన లోకము ద్వేషించింది కదా. సొంత ప్రజలే ఆయన వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన దయ్యం పెట్టిన వాడు అన్నారు కదా. అద్భుతాలు చేస్తుంటే, మిరాకిల్ చేస్తుంటే ఏమన్నా కానీ ధైర్యాలు పెడతాడు. దయ్యం పెట్టినాడు కాబట్టి నేను అందుకనే ధైర్యాలు పెడతాను అన్నాడు. అరే నమ్మలేదు. ఈయన నాకు తెలుదా, ఈయన వడ్డవాడు కాదా, ఇదంట ఈయన వడ్డవాడు కాదా, మా ఎదుట పెరిగాడు కదా, ఈయనేంది దేవునితో సమానంగా ఎంచుకుంటున్నాడు, దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు, దయ్యాలు కొడుతున్నాడు, దయ్యాలకి అధిపతి ధైర్యాలు కొడుతున్నాడు. ఇట్లా ఎంతో వ్యతిరేకం. సొంత ప్రజలే వ్యతిరేకించారట. ఆయన దేశించిన ఈ లోకం మనం ప్రేమిస్తుందా? ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వారు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కానీ మనం వాటి వైపు చూడాలన్న, దేవుని వైపు చూడాలి. అది పేతురు ఇలాగ యేసు వైపు చూసి నడిచాడు. మనం కూడా ముందున్న వెనుకున్న వాటిని మర్చి ముందుకు పరిగెత్తాడంట. దేవుడు అన్న మన కోసము బహుమానాలు ఉంచాడంట. ఆమె గురి వద్దకి పరిగెత్తాడంట. మనం గురి వద్దకి, అది పౌలు అంటాడు, నీ గాలిని కొట్టువాళ్ళగా పోరాడలేదు కానీ ఒక గోల్ ఉందంట పౌలుకి. ఒక గోల్, ఒక గురి ఉందంట, ఒక గమ్యం ఉందంట. మనకుందా మరి గమ్యం? ఒక గోల్ ఉందా? మనుషుల వైపు చూస్తేనంట, మనుషుల వైపు చూస్తే మనము స్పిరిచువల్ గా ఎదగలేమంట, దేవుని కార్యాలు చేయలేము. ఆమేన్. మనుషుల వైపు చూస్తే దేవుని కార్యాలు చేయలేమంట, స్పిరిచువల్ గా ఎదగలేమంట. మనుషులు వాళ్ళన్నింటినీ పట్టించుకోవాలంట. మన గురి, మన గోల్ మనది. మన దేవుని వైపు, యేసు వైపు చూస్తూ పరిగెత్తాలంట. ఎవరు ప్రేమించినా, ఎవరు ప్రేమించకపోయినా యేసు మాత్రం నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రేమిస్తూనే ఉంటాడంట. ఇంత ప్రేమించే యేసు ప్రాణం పెట్టాడు. ఎవరు ఉన్నాడా మన కోసం? ఎవరైనా ఉన్నారా? ఇంత ప్రేమించిన నాకు నిజంగా దేవుని ప్రేమ రుచి చూస్తే ఏ ఒక్కరి వేరే ప్రేమ ఆశించరు. దేవుని ప్రేమ రుచి తెలియకపోతేనే వేరే ప్రేమ ఆశిస్తామంట. ఇది దేవుని ప్రేమను రుచి చూడాలి. ఆమేన్. రుచి చూడాలంటే ఆయన మీద ఆధారపడాలి కదా. దేవుని ప్రేమ రుచి చూస్తే మనుషుల ప్రేమ ఆశించమంట. మనుషులు కోసం ఒకలా ప్రవర్తిస్తారు, కానీ ఆయన మారని దేవుడు, ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఆయన ప్రేమ స్వరూపే ఉన్నాడు కదా. చాలా మంది అనుకుంటూ బాధపడుతున్నారు, నన్ను ప్రేమించలేదు కదా, ఎంత ప్రేమించినా వీలేదు. చాలా మంది నిజంగా ప్రేమిస్తారు మనుషులుగా, ప్రేమించే వాళ్ళు మోసం చేశారు. చాలా వాళ్ళు బాధపడుతుంటారు. ఎందుకంటే మనుషులుగా చూస్తారు, శీలేంద్ర బాబు ఇంత ప్రేమించినట్టు, ఇది ఇంత ప్రేమించిన మోసం చేస్తున్నారు, ఏంది ఇంత కరెక్ట్ గా ఉన్న సరే మోసం చేస్తున్నారు, ఇలా ఉన్న మోసం చేస్తారు అనుకుంటారు కదా. అలా మనుషుల వైపు, మనుషుల్ని ప్రేమించి, మనుషుల్ని నమ్మి
వాళ్ళతో మోసపోయే కంటే దేవుని నమ్మి ఆయన ప్రేమలో ఉండడం బెస్ట్. అదే కరెక్ట్. అదే చాలా చాలా మంచిది అంతే. దానికి మించి లేదు ఇంకా. అది మనుషుల్ని నమ్మకూడదు ఎప్పుడు. ఎట్లా మోసపోయేంతగా నమ్మకూడదు ఫస్ట్. ఎట్లా మనుషుల్ని మోసపోయే మరీ నమ్మేసినాం అనుకో మోసం చేస్తారు అంతే. అసలుకి ఎట్లా అంటే మనుషులు ఏదైనా మనుషులకి నటించడం బంగారం. నటించడం ఎట్లా అంటే సినిమాలు కూడా పనికిరాండి. ఎలా అంటారు క్రిస్టియన్స్ నటించినంత సినిమాలు పనికిరాంట. అంటే వాళ్ళకి అవార్డు ఇవ్వచ్చు అట్లా నటిస్తారంట. వేషధారణ ఏసకి నచ్చింది వేషధారణ, నచ్చనిది ఏంటంటే వేషధారణ. అందుకే వాళ్ళని తిట్టడైనా ఎవరిని అమాయక ప్రజలు తిట్టలేదు. కొంతమంది ఉంటారు బాబు మంచి పర్సన్స్ ఉంటారు. నటించేవాళ్ళు మంచి పర్సన్స్ నో 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 నటించేవాళ్ళు చాలా వెరీ డేంజర్ అన్నమాట. అవునండి ఆయన తిట్టాడు, అరే సర్ప సంతానమా మీరా సర్ప సంతానం అనేది ఎవరు నటించేవాడినే ఆయన నచ్చదండి. నటించే మస్తు ఈ శాస్త్రులు పరిచయులు అంతా వేషధార నటులు లోపల ఒకటి బయట ఒకటి. ఏదో గొప్ప భక్తి పరులాగా నీతిమంతులాగా చెప్పుకుంటారంట. మేము నీతిమంతులం అని, ఏదో మంచి చేస్తున్నాం, ఏ ప్రేమ ఉన్నట్టు అంతనంటనే. ఆయన తెలుసు ఆయన హృదయంతరంగంలో ఎదిగినవాడంట ఆయన. అందుకని వాళ్ళ అద్భుతాలు ఆయన శోధించాలని అడుగుతారు. అద్భుతాలని ఆయన అడుగుతాడు, అరే మీ అద్భుతాలు ఈ సర్పసంతానికి అద్భుతం కావాలంట. అంటే చేయడు అద్భుతాలు అడిగితే అసలు చేయలేకూడదు. విశ్వాసంతో అడిగిన వాళ్ళు చేసినాడు తప్ప పరీక్ష చేయి, నువ్వు దేవుడు కదా, నువ్వు ఇది కదా. శోధించే వాళ్ళని పరీక్షించే వాళ్ళకి అద్భుతాలు చేయలే ఆయన. ఆయన సొంత ప్రాంతంలో ప్రజలను చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళు ఆయన చెప్పే మాటలు వినట్లే గాని ఆయన వైపు చూస్తున్నాడు. ఆయన ఇక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏది ఇది చూస్తున్నాను తప్ప ఆయన చెప్పే మాటలు వినట్లే అంట. ఈ రోజు కూడా మనమంట చెప్పే మాటలు దేవుని మాటలా కాదు అవి. ఆ మాటలో బలం ఉంది, చెప్పే వ్యక్తిలో బలం లేదు. ఉందా? చెప్పే వ్యక్తిలో చెప్పేదే దేవుని మాట. ఆ మాటను తీసుకుంటే జీవితం లైఫ్ మారుతుంది తప్ప మనిషి వైపు చూస్తే కదండి. మనిషి వైపు చూస్తే మార్పు రాదు. ఆ చెప్పే వ్యక్తి దేవుని మాటలా కాదా అని తెలుసుకోవాలి. ఆ మాటలు తెలుసుకుని ఆ మాట నమ్మినప్పుడు, అందుకే ఒకరు 30 60 ఎలా పాలిస్తారు? ఒకరు ఇంకో బండ మీద, ఒకరు ఇసుక మీద. ఎట్లా? వాక్యమే కదా. అందుకేనంటే మనము వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని తీసుకోవాలి. ఆ వాక్యాల ప్రకారం నడుచుకోవాలి. మనుషుల వైపు కదా, చెప్పే వాళ్ళు వైపు కదండి చూడాల్సింది. ఆమేన్. ఆయన నచ్చింది వేషధారణ కదా. అందుకే అట్లా నడిచేవాడు ఏంటంటే ట్రాన్స్ఫర్ గా ఉండాలంట. ఏంది నడిచే అవసరం ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి, అంతే కదా. నటించి మనసు మోసం చేసే అవసరం ఏముంది? ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా ఆయన అప్పచెప్తే ఆయన మారుస్తాడు కదా. నటించడం డేంజర్ అంట. ఆ నటించడం ఏముందంటే వాళ్ళు ఇంకా భయంకరంగా తయారైంది, ఇంకా భ్రష్టత్వం అంట. ఇంకా ఆ శాస్త్రీయ పరిస్థితి ఎంత భయంకరంగా తయారైందంటే, అరే వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మన దేవుని మాకు తండ్రి అబ్రహాము, దేవుని పిల్లలు మేము అంటారు. అవునరా, మీ పిల్లలు ఎవరు? మీరు మీ తండ్రి దేవుడు కాదు, అపవాది అంటాడు. ఎందుకంటే దేవుని పిల్లలైతే దేవుని మాట వింటారంట. ఆమేన్. అబద్ధాన్ని ఎవరు నమ్ముతారంట? అపవాది పిల్లలే. మార్కుని తీసుకుందాం. ఆయన కృష్ణయోగ శుద్ధిపరిచాడు, పక్షయోగాన్ని బాగు చేశాడు. ఒక్కరిని పరిచయం వీలే తప్ప ఎవరిని శాస్త్రీయ పరిచయాలని ఎవరైనా సరే వాళ్ళే అన్నమాట ఎక్కువ వేషధారులు నటించేవాళ్ళు అనమాట.
అటు దేవునికి అటు ఇటు వస్తుంటారు, అడ్డం వస్తుంటారు. ఆయన అద్భుతాలు చేసి అడ్డం వస్తారు. దానికి ఆర్గ్యుమెంట్స్, రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట. ఏం చెప్తారు వీళ్ళు అంటే రూల్స్. ఆ సండే ఆదివారం ఆదివారం అద్భుతం చేసినవి ఏంది ఆయన ధర్మశాస్త్రంలో చెడు చేయొద్దు కానీ మంచి చేయొద్దు ఎక్కడ కూడా లేదు కదా. అసలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయరు, వాళ్ళ చేత కాదు అద్భుతాలు చేసేది. ప్రేమించే చేత కాదు, ఒకరిని ప్రేమ చూపించే చేత కాదు. చూపిస్తుంటే ఆయన గడ్డపోసి ఆయన ప్రేమ చూపిస్తున్నాడని, క్షమిస్తున్నాడని కదా. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొస్తారంట వీళ్ళు. ఆ మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏదంట, రాళ్ళతో కొట్టి చంపాలంట కదా. మరి ఈయన మీద ఎట్లా నేరు పంపాలి. ఒకటి పరిగెత్తుని వస్తుంటే ఆ వేసు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత చెప్పు పోదా కూడా ఏమంటావు, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపాలి కదా, నువ్వేమంటావు చెప్పు. కొట్టి ఉన్నాడు అనుకో, ఈయన కూడా వాళ్ళు ఒకడు అయిపోతాడు. కొట్టొద్దు అన్నాడు అనుకో, ధర్మశాస్త్రం మీరితే రాళ్ళతో కొట్టి చంపాలి, ఎట్లయినా తప్పు పెట్టాలి అని ఆయన పట్టు శోధిస్తున్నారు. మరి ఆయన అంటాడు అనగానే అప్పుడంట రాస్తాడు ఏదో కదా. రాసి తర్వాత చూసి వాళ్ళ వైపు చూసి అంటాడు, చూసారు వాళ్ళకి ఏం చెప్తున్నా ఆయన చూస్తుంటే ఆయన ఏదో రాయడం మొదలుపెట్టి తర్వాత వాళ్ళ వైపు చూసి అంటాడంట, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట రాయి వేయని అన్నాడు. ఏమన్నాడు, మీలో పాపము చేయనివాడు మొట్టమొదటి రాయి వేయండి అన్నాడు. అనగానే ఒక్కలేడు అక్కడ, చిన్నవాడు మొదలుకొని ముసలివాడు వరకు అంటే ఉంటుంది అక్కడ బైబిల్లో. ఒక్కడు అందరు తోకమడుచుకుని వెళ్ళిపోతాడంట. అంటే నీతివంతుడు లేడు, ఒక్కడు లేడా, ఎవరు లేడు. అంత రాళ్ళతో కొట్టి ఆమె రాళ్ళతో కొట్టిన అర్హత ఎవరికి లేదాడ. ఒక్కరికి ఉంది, యేసు ప్రభువుకి. ఆయన కొట్టారు అమ్మా, వాళ్ళు ఆయన శిక్షించలేదు అంటారు. శిక్షించలేదంటే నేను శిక్షింపను, ఇకను పాపం చేయి ఇల్లంటారు. ఆయనకు అధికారం ఉంది, కొట్టే అధికారం, శిక్షే అధికారం ఉంది, కానీ శిక్షించలేదు. ఆయన శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. మన శిక్ష ఆయన వేసుకోవడానికి అంటే అసలు ఎంత. అందుకే ప్రపంచంలో ఎక్కడి దొరకని ప్రేమ ఆయన దగ్గర దొరుకుతుంది, ఎక్కడి దొరకని రెస్పెక్ట్ ఆయన దగ్గరే. ఆయనలో అంత అప్పటిదాకా మీ అంత ప్రేమ ఎవరు చూపించకపోవచ్చు కదా, అంత రెస్పెక్ట్ ఎవరు ఇవ్వకపోవచ్చట. ప్రేమించాడు, అంత క్షమించాడు ఆయన. అసలు మీలో పాపము చేయనివాడు మొట్టమొదటి రాయమని చెప్పాడు. ఒక్కలేడు వీళ్ళట్లా ఎవరు, వాళ్ళే ఉన్నది అదే గ్యాంగ్, శాస్త్ర పరిస్థితి వాళ్ళనే ఎప్పుడు ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు వేసుకోవడం తప్పు పెడదామా, ఎప్పుడు నేరం మోపుదామా అంటూ అనమాట. అసలుకి వాళ్ళకి అసలుకి మైండ్కి అందుబాటులేదు చేస్తాయి మాట. అందుకే ఆ రోజు వాళ్ళు చెప్పేవారంట, అసలు ఆయన పట్టుకుని వెళ్ళేవారు కానీ తిరిగి వచ్చేవారు ఆయనకి. ఏమైందిరా బాబు అంటే, ఆయన మాట్లాడినట్టు ఎప్పుడు ఎవరు మాట్లాడలే అసలుకి. ఆయన మాట్లాడితే నోరు బాన్స్ అట్లా ఆయన మాట్లాడితే ఈ నోట్లు ఇంకా మాట రాదు, ఇంక వెళ్ళిపోతారు అంతే. అది జోక్. ఇప్పుడు ఆయన మనిషి కదా, ఆయన ఎవరు, ఆయన మనిషి అంటే మనిషిగా వచ్చాడు. ఆయన సృష్టికర్త, క్రియేటర్. ఆయన దేవుడితోనే జోక్సా, దేవుడితో. వీళ్ళ మైండ్ ఎంత, ఆయన మైండ్ ఎంత. ఈయన చేతిలో సృష్టించబడిన వీళ్ళు ఆయన మైండ్నే ఆయన్నే పట్టుకుందంటే అది సాధ్యమేనది. ఎంత వాళ్ళు ఆయన ముందు ఎంత, వాళ్ళ మైండ్ ఎంత. అసలు వాళ్ళు ఊహించలే కదా, మీరు పాపం చేయడం ఫస్ట్ రాయాలి అసలు ఏమని అంటాను, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు మైండ్ బ్లాక్ అయింది అసలుకి నిజంగా దేవుని మాట ఎలా ఉంటుంది అంట. ఆమేన్. మనం అనుకునేటట్టు ఉండదు దేవుని మాట, మన ఊహలు మన మైండ్కి అందేటట్టు ఉండదు ఈ మాట. అస్సలు దేవుని మాట మనకు అర్థం కాదన్నమాట. ఈ లోకం ఏంటంటది, కష్టే ఫలే అంటది, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. అది చింతించక రా బాబు ఏం తింటావు అని అంటే నమ్ముతారా?
దేవుని మాట వేరే దయ్యం మాట ఈ లోకంలో ఉంది, దేవుని మాట ఉంది. దయ్యం ఏమని చెప్తుంది? దయ్యం పోదా, కష్టపడు, కష్టపడి ఎట్లా పోతావు రేపు, అది చేయి ఇది చేయి అని నానా చాకరీ ఇట్లా కష్టము చచ్చింది అపోతే ఆ ఫస్ట్ మొదటి ఆదం పడిపోయినాడు అప్పటి నుంచి కష్టం అనమాట. చెమట కాల్చాలా, పని చేయాలా, తినాలి అప్పుడు. కానీ మన ఈయన వచ్చాడు కదా, కడపటి ఆదాయం వేసి వచ్చి ఆ శాపాన్నంతటిని ఆయన వేరు చేసుకున్నాడంట. అదొక దారిద్ర్యాన్ని, అదొక శాపాన్ని ఆయన భరించి మనకంట దీవెని తీసుకొచ్చాడంట. ఆమేన్. దీవెన గళితుల రాష్ట్ర పత్రిక నేను అనుకుంటున్నప్పుడు ఇలా నాకు తెలుసు అనమాట. ఇప్పటి నుంచి బయలు అవుతాం కాబట్టి తెలుసు. కష్టే బలి అంటే కష్టే బలి అంటే అందుకే ఉంటారు అవ్వ అనుకుంటున్నాం. పుట్ట అందుకే ఏం చేద్దాం చెప్తే అయినా కూడా ఏం చేయడం అంతే. వాళ్ళు కొందరు ఉంటారు, ఏం చేద్దాం. నమ్మే వాళ్ళకి దేవుడు కూడా నమ్మితేనే ఆయన కార్యం చేశారు. అందుకే అన్నాడు ఆయన శివని స్వస్థపరిచిన నమ్ముచున్నావు అంటాడు కదా. ఇది చేయగలని నమ్ముతున్నావా అని అడుగుతాడు ఆయన. ఆమె నేను అడుగుతాడు అంతే. నీ నమ్మిక చెప్పున కష్టపడే అంటే కష్టపడు, కష్టపడాల్సిన నమ్మేమనుకో అంతే. అదే లేదు నాకు ఆయన దీవెనే ఉంది అని నమ్మేవనుకో ఆయన దీవిస్తాడండి. మరి అబ్రహాం ఏం పని చేసినాడు? అసలు అబ్రహాం పని చేసినాడు ఎక్కడ లేదు పైకి. ఆయన మాట ప్రకారం వెళుతూ ఉన్నాడు. అసలుకి బంగారం అంట రోజు రోజుకి పెరుగుతుందంట. అసలు భూమి భరించలేదంత అంట. ఎవరికి ఎంత కష్టపడడానికి ఏం రాదు. కష్టపడడానికి చెట్టు చాకరీ చేసి అయిపోతుంది పనికి. పైకి కష్టపడి మోసాలు ఈ రోజు మోసాలు అన్యాయం చేసేసి పైకి వస్తాను. కష్టపడినట్టు పైకి వచ్చేది. పేదవాడిగా ఉంటున్నాడు, రిచ్ అయిపోతున్నాడు అంతే. అబ్రహాం అబ్రహాం చేసింది ఏం లేదు. దేవుడు చెప్పినట్టు ఆయన మాట ప్రకారం నడుచుకుని వెళ్ళాడు అనమాట. ఆమేన్. అంతేనండి. ఈ రోజు కూడా మనం ఆయన మాట ప్రకారం వెళ్తే మనకి ఏవైనా సరే, కరువైనా ఏదైనా అసలు సంబంధం లేదంట. ఆయన మాట ప్రకారం అసలు దీవిస్తూ అసలు అబ్రహాం జీవితం అసలు డిఫరెంట్. యోగు జీవితం డిఫరెంట్, అబ్రహాం జీవితం డిఫరెంట్ అన్నమాట. అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అబ్రహాం చాలా ఆఖరికి ఇస్సాకు అబ్రహాం కుమారుడంట శత్రువుల సువే పడేంతగా కరువు అంట. మొత్తం కరువే దేశం అంతా. కానీ ఇస్సాకు పండేసం అంతా నూరంతులు అంట. ఈ మొత్తం దేశంలో అంతా మన చుట్టూ కంపెనీలు అన్ని మూతపడినా సరే మన ఆయన పోషిస్తాడు. మీన్ నీ జాబ్తో నీ జాబ్కి ఏమంటారు, జాబ్కి నీవు పోషించడం సంబంధం లేదు. మన ఇన్కమ్ కి మన దీవెనికి సంబంధం లేదంట. ఆయన అన్నాడు అసలు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించు చింతించదని ఆయన అంటాడు కదా. అని చింతిస్తాడు. రేపు ఎట్లా, రేపు 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 ఏంది అరే ఆయన చెప్పాడు కదా. చెప్పాడు ఏంటంట, ఇస్తాడు ఆయన. ఇవన్నీ ఎవరు చింతిస్తాడు? అనిలంట. నాకు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. అది ఎప్పుడు నీ కూడా నీదేనా బాబు. దేవుడు ఆయన నా గురించి, నా రాజ్యం గురించి ఆలోచించాడు. కొద్దిసేపు నేను ఇస్తా అవన్నీ. నా నీతిని, నా రాజ్యాన్ని, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, అది కావాలి, ఇది కావాలి. అందుకేనంట అప్పుడు నోహరు ఇట్లనైందంట, పెళ్లి చేసుకో ఇదేనంట ఇల్లులు. ఇప్పుడు ఇట్లనంట ఇల్లులు, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి వచ్చి ఇదే అవుతుంటే నోహో ఏదో చెప్పిన వెళ్ళదంట. అరే రండ్రా బాబు ప్రళయం వచ్చేసింది కొట్టుకోవద్దు అంత అంటే ఒక్కసారి అప్పుడు వర్షం అంటే తెలియదండి ఎవరికి. ఫస్ట్ టైం తెలీదు, ఎవరు నమ్మలే, జోక్ చేశారు. హేరన్ అయిపోయింది నోహో అంటే. రండ్రా బాబు ఓడా కట్టాడు, రండి అంటే కొన్ని సంవత్సరాలు చెప్పినంట వాళ్ళు. అది గుడ్ న్యూస్ చెప్తే వెళ్ళేవాళ్ళు. రండి ఫ్రీగా రండ్రా బాబు అని అస్సలు అంటే వినే వెళ్ళా. టైం వచ్చేది ఒకటి, వర్షం వచ్చే టైం వచ్చిన తర్వాత ప్రళయం ప్రళయం అంతే. అది మొత్తం భూమిని
ఆయన నరులు చేసినందుకు వాళ్ళు బాధపడినాడు ఆయన. నరులు వాళ్ళ హృదయం చెడ్డదంట. అసలుకి దేవుని చోటేదని అన్నిటికీ చోటిస్తున్నాడు, దేవుని చోటు ఎట్లా ఈ రోజు అన్నిటికీ చోటిస్తున్నాడు, దేవుని చోటు. అందుకే ఈ కరోనా నివారణ ఎందుకు వస్తుంది? అందుకనే అన్నిటికీ చోటు ఉంది. ఆ తినడానికి, తినడానికి, పడుకోవడానికి, అన్నిటి జాబ్ చేయడానికి టైం ఉంది, అన్నిటి టైం ఉంది. కానీ దేవుని చోటు అసలు దేవుని వెతకట్లేదండి. దేవుని కూడా మీరు ఏదంట యథార్థవంతుల కోసం అంటే భూలోకం దేవుని కలిసి సంచరిస్తా అవునంటే దేవుని వెతక ఒక్కడు లేడండి. దేవుడు లేడు, ఎవరు లేరు, దేవుని నమ్మరు. అసలు ఇలా ఉన్నారు కాబట్టి ఇలా కరోనా మనం ఎందుకు వస్తాయంటే అందుకే మనకేం చేయాలి? దేవుని నమ్మిన వారికి అది ముట్టిదని సచ్చే. మనలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్ప నిన్ను ముట్టినా సచ్చేపోతుంది కరోనా. ఈ లోకాన్ని మనకు కాదు, కానీ ఎవరికి కూడా రాకూడదు ఇస్తున్నాము. మూడు అందరూ మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. కానీ దేవుడు చోటారు కాబట్టి ఇష్టానుసారంగా టైం దేవుడు చూస్తాడు. అసలు ఎంత టైం ఇచ్చినా మార్పు లేదంట. అసలు ఇష్టానుసారంగా ఇప్పుడు చూస్తాం పబ్బులు ఇవన్నీ ఇంకా రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి కదా. సాటర్డే సండే రాగానే పబ్బులు, రెస్టారెంట్లు, మొత్తం ఐటీ కంపెనీలు మొత్తం అవే. కానీ ఈ అల్పకాల పాప భోగం అంటే కొద్దిసేపే, అల్పకాలము కొద్దిసేపే, కొద్దిసేపు కోసం ఇగో నరకాలను కోరుకుంటున్నారు. తెలియదు చాలా మందికి నరకంలో ఒక్కసారి లేమంటే ఇంకా చేసి అంత భయంకర నరకం. అల్పకాల పాప భోగం అంటే ఇది కొద్ది వినరు. ఇంకా ఇక్కడ సరే ఇంకేందంటే ఇంకా ఎక్కువ ఇదే డేంజర్. ఈ మందే డేంజర్ అంటే ఇంకేంది? ఈ మందు, సిగరెట్, గుట్కా, వీటికి గంజాయి, డ్రగ్స్ మనిషిని పతన. ఇవి ఆరోగ్యాన్ని ఇచ్చేవా? ఆరోగ్యాన్ని చెడగొట్టేవా? ఆరోగ్యాన్ని ఇచ్చేటివేమని మంచివేనా? డ్రగ్స్, ఈ మందు అయినా సరే. అందుకే చాలా మంది హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది తెలుసా? మందు తాగడం వల్ల హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? మందు తాగడం వల్లనే. కిడ్నీలు అసలు ఏ పార్ట్స్ మొత్తం అయిపోతున్నాయి మందు తాగడం వల్ల. స్మోకింగ్, ఒకరు గుట్కాలు, హార్ట్ అటాక్ వచ్చి దాని వల్ల. డ్రగ్స్, గంజి ఇవి ఇంకా భయంకరమని మధ్యలోనే. అందుకే ప్రసంగిలో ఉంటది, అందుకు బుద్ధిహీనంగా ప్రవర్తించి ఎందుకు మధ్యలో ప్రాణాలు తీసుకుంటామని ఉంటది. ఏంటంటే బుద్ధిహీనంగా దేవుడిచ్చిన ఏసులో ఉంటే మనకి ఎట్లా లైఫ్ అనుకో, అయితే జీవం ఉంది. ఏసులు లేకపోవడమే దేవుడు చూడకపోవడమే. దేవుడి పేరు చెప్పుకుంటూ దేవుని చూడకపోతే ఏనాము? వాళ్ళ విషయంలో అదే దేవుని పేరు చెప్పుకుంటారు పైగా, దేవునికే చూడలేదు. ఎట్లా సంబంధం దేవునితో కనెక్ట్? హృదయానికి మనం నిజంగా హృదయాన్ని చేసామని నిజంగా దేవునితో కనెక్ట్ ఉందా లేదా? ఆ భ్రమలో గీస్తుంటారేమో. దేవునితో కనెక్ట్ లేదు, పర్సనల్ దేవునితో కనెక్ట్ లేదు, దేవుని పేరు చెప్పుకుంటూ అలా ఉంటే మార్పు కూడా ఉండదండి. వాళ్ళు మార్పు కనిపించదు. రాను భ్రష్టత్వం తయారైతే తప్ప దేవునికి చోటి అని వాళ్ళే భ్రష్టత్వం అంట. అది దేవుడేనంట. దేవుని చోటి పోతే భ్రష్టత్వం దేవుడు ఆపు చెప్తాడంట. చీరాని కార్యములు చేసే వారికి భ్రష్టత్వం ఎందుకు వెళ్తాడంటే దేవుని చోటి ఎరగడు. దేవుడు ఉంటేనే ఆయన మార్పు తీసుకొస్తాడంట. ఈ అల్పకాల పాపభోగం కోసము నరకం, అగ్ని ఆరిని, పురుగు చావు, నరకం. తప్పించేవారు ఉన్నారు అక్కడ, నీళ్ళు ఇచ్చేవారు ఉన్నారు అక్కడ. ఇక్కడ అన్ని దొరుకుతాయి, థమ్స్అప్ దొరుకుతాయి, మసా దొరుకుతాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఏసీ కార్లు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి, బాత్రూంలో ఏసీ అంట, లిఫ్ట్ లో ఏసీ అంటే, ఎక్కడ పోయినా ఏసీ. అక్కడ ఎక్కడ పోయినా మంటే కాసిన ఉంటుంది. ఎక్కడ పోయినా ఆడే అగ్ని ఆరు, పురుగు చావు, పళ్ళు కొరుకుతారంట. కట్టి పళ్ళు కొరపడము. పురుగు కూడా చావదంట. పురుగు చిన్నది ఏమైనా మనం చీమెక్కిగానే ఇట్లా దులిపేస్తాం వెంటనే. మన పురుగుల బాడీ కాదు, అది ఆత్మనే. ఆత్మ కాలే నరకం ఉంటది. ఆ నరకము అసలు పురుగులు మొత్తం ఇంత భయంకరంగా ఉంటాం బాబు, చాలా భయంకరం. ఇక్కడ
చైనా అనుకుంటా. అసలు లోపలికి భూమిలో లోపలికి వెళ్తుంటే చాలా మంది తీసుకొని వెళ్ళిపోయారంట. అక్కడ పోగానే సౌండ్ అంట, ఒక కేకలు, అరుపులు, చాలా వేడొస్తుంటే భయపడి దాన్ని ఆపేసారంట. తీయలే ఇంకా బయట లోపలికి చాలా కొన్ని వేల కిలోమీటర్స్ కిందకి తవ్వారనమాట. అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. భయంకరమైన నరకం కదా. ఒకప్పుడు నేను కూడా, నాకు కూడా ఇష్టమైన నరకం అంటే. నరకం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. కానీ బోధ అట్లాంటి ధర్మశాస్త్రం బోధ ఏమరా బాబు బోధ. ఎప్పుడు ఎప్పుడు సరి చూసుకో అని అలే ఎట్లా మారని చెప్పు. అసలుకి రక్షణ అంటే తెలీదు. రక్షణ మంచి అది ఎట్లా ఉంటుంది ధర్మశాస్త్రం బోధ? మన క్రియలను బట్టి అంటే ఈ క్షణం దేవుడు వచ్చేసాడు అనుకో, చిన్న మిస్టేక్ ఉన్నా సరే నరకానికి వెళ్ళిపోతావు అన్నట్టు చెప్తారు. అంటే నువ్వు పాపివి, నువ్వు నీ క్రియను బట్టి నీ బంధువులు అని చెప్తారు. మన క్రియను బట్టి చెప్తారు. కానీ అది అంత అసలు దాని వల్ల ఎవరు మారరు అనమాట. అయితే దాన్ని నేను కూడా దానిని అసలు నరకం అసలు దాని గురించి ఆలోచిస్తే భయపడేవాడిని. అసలుకి ఎందుకు అసలు భయంకర దానికి ఎట్లా తప్పించుకోవాలనుకుంటే నాకు తెలియదు. కృప గురించి సత్యం తెలియదు అన్నమాట. సత్యం మన సొంతంతో చేస్తే అసలుకి నిజంగా అంట పౌలు ఎంత సంతోషం చేస్తా ఆనందించాడంట రక్షణ గురించి. ఇంత విలువ రక్షణ ఇస్తే ఎందుకు మనుషులు మారుతారంట. మార్పు చేత నిజంగా నేను కోరుకున్నాను, నాకు రక్షణ కావాలని నేను ఆశించాను. నాకు ఇష్టము ఎక్కడికి దేవరాజుకి వెళ్ళాలి. నాకు ఏంటంటే ఇష్టానుసారంగా జీవించాలి అని సరే నాకు ఎప్పుడు ఇష్టం లేదు. రక్షణ పొందాలని ఇష్టము, ఆ రాజ్యంలో వెళ్ళాలని ఇష్టము. కానీ కష్టంగా ఉంది. బోధ కరెక్ట్ లేదు, అక్కడ ప్రీచింగ్ కరెక్ట్ లేదు. అంటే నాకు సరైన దారి లేదు. కావాలని చేసినా, కావాలనుకోకుండా చేసినా, ఎంత తప్పు చేసినా నరకానికే అని అంటారు. వీక్నెస్ ఉంటుంది మనుషులు కూడా. కావాలని అందరూ చేయరు. ఆ వీక్నెస్ అంట దేవుడికి బలం. దాన్ని అక్కడ జయించే శక్తి దేవుడు ఇస్తాడు కృప ద్వారా. ఆమె ఎక్కడ పడిపోయి అక్కడ నిల్చోబెడతాడంట. అది ఎప్పుడు దేవునిలో ఉండి కొన్ని ఉంటే విషయాలు ఉన్నప్పుడు. ఎందుకంటే ఎవడు పుట్టుకునే ఎవడు పర్ఫెక్ట్ ఉన్నాడు కదా. అలా ఉన్నా సరే ఆయన చోటిస్తే సత్యాన్ని నమ్మినప్పుడు, దేవుళ్ళు మన నీతి మందులో నమ్మినప్పుడు అంట మనం చేంజ్ వస్తాయి. దేవుడు మార్చుతాడంట. ఖచ్చితంగా మార్చి తీరుతాడు. అవి ఎలాంటి వ్యసనాలైనా సరే జయించి తీరుతాం. ఆమేన్. దేవుడు ఆయన నీతిలో బలం ఉందంట. వీళ్ళు మారుతారు ఖచ్చితంగా. కానీ నటి ఇవి వేషధారణ అనేవాళ్ళు దేవుడు చోటియారు కూడా మారు. ఇప్పుడు దేవుడు చోటిస్తేగా మారేది. ఆశ ఉండాలి కదా. ఆశ గల ప్రాణ దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేని ప్రాణం వేషధారణ ప్రశ్నతో తీసుకెళ్ళిపోతారు అనమాట. ఒకరోజు కఠినంగా అయిపోతారంట వాళ్ళు కదా. కఠినంగా అలా కఠినపరచబడిన మనసును కూడా దేవుడు మార్చును గాక. ఆమేన్. దేవుడు ఒక్కరిని శిక్షించాలనుకున్నాడు, మార్చాలని ఆశపడతాడు ఆయన కూడా. ఆమేన్. తండ్రి అయినా ప్రాణం పెట్టాడు ఎందుకు? తీసుకునే పొలవ నక్కలో పడాడు కదా ఆయన. ఆయన ఇష్టం మార్పు చేద్దాం. ఎన్నో అవకాశాలు ఇస్తాడు దేవుడు కూడా కదా. దేవునికి ఏ భేదం లేదు. అందరూ ఆయన పిల్లలే. అందరూ మారని ఆశపడతాడు ఆయన. కానీ ఎప్పుడు మనం గ్రహించి మనసు పెట్టి ఆయన మాట వినాలంట. గ్రహించుకొని సత్యం నమ్మినప్పుడు అంట, మనము ఆయన వైపు తిరిగినప్పుడు అంట దేవుడు మనం మార్చుతాడు, క్షమిస్తాడు, ఆయన ప్రేమను నడిపిస్తాడు, ఆయన కృపను నడిపిస్తాడు. అన్నిటినీ శరీరానుసారం మనం జయించి ఆత్మానుసారంగా నడుచుకుంటాం మనము. ఆమేన్. స్పిరిచువల్ గా ఆత్మానుసారంగా నడుచుకుంటాం. ఆత్మ ఫలాన్ని ఫలిస్తాము. చాలా మంది చోటు చేయకుండా ఏదో బ్రహ్మాండ శాతం చాలా ఉంటాయంట. ఏముంటాయి? సత్యాన్ని నమ్మకుండా, దేవుని నీతి నమ్మకుండా, కృపను నమ్మకుండా
వెళ్ళిపోతావు, పల్లవికి వెళ్ళిపోతావు, దేవుడు చెప్పినా కానీ అది ఒక బ్రహ్మ చాకులో ఉంటాయి, అన్ని అబద్ధాలు ఉంటాయి, అన్ని నమ్మకూడదు. వాక్యంలో లేని అన్ని అబద్ధమే. ఎంత మారిపోయినా, ఎంత వ్యసనాలు ఉన్నా సరే, సత్యం నమ్మకున్నా సరే, నా దేవుడు పల్లవికి తీసుకెళ్తాడు చెప్పినాడు, ఆయన దర్శనం చెప్పినా అంటే అది రియలా? మొత్తం ఏదో అదొక ప్రపంచ ఆత్మ చెప్తే అబద్ధం చెప్తే ఇది నమ్మేసి సత్యాన్ని చోటు ఇవ్వకపోతే సత్యము స్వతంత్రులుగా చేస్తుంది, చీకటి వెలుగునందుకు రాదు కదా. ఇప్పుడు ఈ కృప గురించి నమ్మకపోయినాం అనుకో, నమ్మకుండా నేను చేసిన, నేను విన్నదే కరెక్ట్లే, ఆ బోధే కరెక్ట్లే, అరే నీతి మంతుడు పాపి ఏది కరెక్టే, ఇదే నాకు మనశ్శాంతి సమాధానం హాయిగా ఉంటది. ఏంటంటే బోధ పాపీను అని చెప్తే ఎంత హాయిగా ఉంటుందో అన్నట్టు ఈ నమ్ముతారు కదా. ఇవే కావాలా, ధర్మశాస్త్ర బోధలు కావాలా, వంశాలు బోధలు కావాలా, ఇవన్నీ ఎన్నుకుంటూ మార్పు చెందకుండా ఎప్పుడు బురదలో పొరలాడుతూ ఏదో నాకు చూపించాడు దేవుడు చూపించాడు పొలంకి వెళ్తానని భ్రమలో ఉన్నాం అనుకో, ఆ టైం వచ్చి ఎంత పడిన వస్తాడు ఆయన, ఒక రోజు మధ్యాహ్నం వస్తాడు, ఎంత పడిన తర్వాత అప్పుడు ఉంటది, అప్పుడు ఇవ్వబడతారు కదా. ఆ భ్రమలో ఉండొద్దు ఎప్పుడు కూడా చేస్తాం. దేవుడు సత్యాన్ని నమ్మాలి, సత్యాన్ని నమ్మాలి. ఆమేన్. సత్యాన్ని నమ్మాలంటే నీతి మాత్రం నమ్మాలి, నిర్దోషులను నమ్మాలి, ఆమేన్, నిరపరాధులను నమ్మాలి కదా. ప్రేమించడం నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ క్షమించాలంట. మనకి ఫస్ట్ అన్నిటికైనా మహాత్మాలు ఏం చేస్తాను? ప్రేమ. ప్రేమ లేకుండా ఏంటన్నా విధమైన ఫస్ట్ ఇది వచ్చినాక అన్నీ వచ్చేస్తాయి. నిజంగా దేవునితో కనెక్ట్ అయిన వ్యక్తి లో కలిసి ఏం చేస్తా? ఫస్ట్ ప్రేమ నీకు కనిపిస్తుంది. ప్రేమ ఫలం లేకుండా ఎన్నో పౌరులు అందుకే కొండలు పెకిలించే ప్రార్థన ఉన్నా ఏంటంట, కొండ ఎత్తువే సముద్రం పడు అని పడిందంట. అలాంటి ప్రార్థన ఉన్నా, ప్రవచనాల వరం ఉన్నా, కృపావరం, చనిపోయిన తిరిగి లేపినా సరే, ఇదంట చనిపోయిన తిరిగి లేపినా సరే, దయ్యాన్ని వెలుగున్నా సరే, ఇలాంటి సూర్యచంద్రులు ఆపినా సరే, ఆఖరికి ప్రేమ లేకపోతే వ్యర్థుడను, ఏం లేకపోతే ఇది ఇంపార్టెంట్ అంటే ఫలము. ఈ చెప్పాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రయాసపడాలంట. ఇది తోడు మంది ద్వేషం వద్దు, ప్రేమించడం నేర్చుకోవాలి, క్షమించాలి. ఆమేన్. ప్రేమించమంటే నటించద్దు, నిజంగా ప్రేమించాలి కదా. అబద్ధం నటన ప్రేమ అసలు ఎందుకంటే ఒక్కసారి నటించిన అలవాటు అదే అలవాటు అయిపోతుంది నాకు. అందుకే అలవాటు ఆ నటన తీసిపోయి, ఎందుకంటే ఆయన నచ్చదు, దేవునికి నటించేది అస్సలు నచ్చదు కదా. నటించేది నచ్చదు. ప్రేమించాలంట, ఎదురు వ్యక్తిని ప్రేమించాలి. నిన్ను వలే ఇప్పుడు ఎప్పుడు మనం సాధ్యమే పరిశుద్ధాత్మ ద్వారా శరీరాన్ని ప్రేమించడం వల్ల పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంట. మనం ఆశపడి ఉంటే అది కలిగి ఉన్నాడు ప్రేమించాలని. ప్రయాసపడి ఉండదు. ఇంకా చెప్తున్న వాక్యం ఏమని, ప్రేమ కలిగి ఉన్న ప్రయాసపడాలంటే ప్రేమించాలంట. మనం ప్రేమిస్తున్నామా ఎదుటి వ్యక్తిని? రెస్పెక్ట్ ఇస్తున్నామా ఎదుటి వ్యక్తి? ఎలా ప్రేమిస్తున్నాము? ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం? వాళ్ళకి డబ్బులు పట్టిస్తున్నామా? ప్రేమించడం ఎలా ప్రేమించాలి? ఏసు ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిది? స్వార్థం లేని ప్రేమ. డబ్బు ఉంటే ప్రేమించేది కాదు, అందం ఉంటే ప్రేమించేది కాదు, జాబ్ ఉంటే ప్రేమించేది కాదు, ఏమున్నా ఏమి లేకున్నా దాన్ని బట్టి కాదు. ప్రేమించాలంటే వ్యక్తిని పర్సన్ కాదు, మనిషిని మనిషిలాగా చూడాలి. మెయిన్ కదా. కులము, మతము, డబ్బు, ఇవన్నీ దయ్యము కలిగించేది లోకాసారం కాదు కదా. ఎంత మనం చూడాలి. మనం ఈ లోకాసన వ్యక్తులు కాదు, మన లోకాసరంగా ఆలోచించకూడదంట. మనం శరీరాసనంగా నడుచుకూడదంట. శరీరాసనంగా అంటే ఇదే ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్ అంతా. దినాలు చూడడం ఏంది? దినాలు ఈ రోజు, బుధవారం, గురువారం, ఇదంట అంతా నెలకు వేస్తే హిందువులు అంతా భక్తి కాస్త వృత్తి ఏమైంది? భక్తి కాస్త గాలికి వెళ్ళిపోయారు. హిందువులు చెప్పుకున్నా గాలి పోయారు.
మతం, ఆ వాస్తు, ఇల్లు ఖర్చుని వాస్తు చూడడం, మన రోజు చూడడం, ఈ రోజు అమావాస్య, పుణ్యము, అన్ని మనకు సంబంధం లేనివి. ఆమె మన ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ దేవుడు ఇచ్చినే మనకి కదా. ఎంతో మంది చనిపోతున్నారు మళ్ళీ. అసలు ఒక్కొక్క సెకండ్ లో ఎంతమంది చనిపోతారో కూడా తెలియదు మనకి, తెలుసా? ప్రతి దేవుడు ఇచ్చి ప్రతి ఒక్క సృష్టి ఈ కలిగిన దేవుడే. ఈ రోజును కలిగిసిన ఎవరు? బుధవారం సరే, గురువారం సరే, శుక్రవారం సరే, శనివారం ఎవరు, ఇవన్నీ చేసిన దేవుడే కదా. ప్రతిరోజు చేసిన దేవుడే, ప్రతి సంవత్సరాన్ని చేసిన దేవుడే. అన్ని దేవుడు కలిగించినవన్నీ మంచివే. ఆమేన్. వారం బట్టి ఏం లేదు అక్కడ, దినాన్ని బట్టి ఏం లేదు అక్కడ, అంతా దేవుళ్ళు ఉందంటే. దేవునితో కలిసి చేసి ఆయన నమ్మి చేసి అంత అప్పుడు సక్సెస్, విజయం అంతే. దేవుని మాట ప్రకారం సక్సెస్ తప్ప వారాలు చూసి అవి చూసి ఇవి చూస్తే ఏం రాదు. ఈ లోకాన్ని మనలోకి తీసుకురావాలి. ఆమేన్. మనం మాదిరిగా ఉండాలి లోకానికి, ఇంకా కదా, మనం మాదిరిగా ఉండాలంట. నాకు ఎంత ఎట్లా అంటే, నాకు పెళ్ళి అయ్యేదాకా తెలియదు ఏమని. బంధువులందరూ ఒకటే కులం, క్యాస్ట్ ఉండదా నాకు తెలియదు అసలు. నాకు అసలు ఇట్లా ఈ మాటలు ఎవరు నవ్వుతారు, ఖచ్చితంగా నవ్వుతారు. ఇలాంటి వాళ్ళు కూడా అంటారా అనుకుంటారు. ఎందుకంటే నాకు అంత పర్సనల్ కదా దాని గురించి. దేని గురించి? క్యాస్ట్ గురించి కదా. నిజంగా పెళ్ళి అసలు బంధువులందరూ, నేను అనుకున్నా అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఒక క్యాస్ట్, ఇంకో ఫ్యామిలీ బంధువులోనే ఇంకో క్యాస్ట్ అని నేను అనుకున్నా. అందరూ బంధువులందరూ ఒకటి క్యాస్ట్ కూడా అనుకున్నది. ఏందో తెలియదు అసలు నాకు. అంతా ఎప్పుడు కూడా ఎవరిని కూడా చిన్న ఎప్పటి నుంచి స్కూల్లో చేస్తాను, కాలేజ్ క్యాస్ట్ ఇప్పుడు ఎవరిని అడగలే. క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ కి ఇంత క్యాస్ట్ ఇంత చెత్తదని అసలు తెలియదు నాకు. ఇంకా క్యాస్ట్ గురించి ఇంత కొట్టుకుని వస్తారని తెలియదు, ఇంత భేదాలు ఉన్నాయని తర్వాత ఈ మధ్య ఏమో తెలిసింది. కులం గురించి మనుషుల్ని చంపేస్తారని, మనుషుల్ని వెలగొడతారని, ఇంత దరిద్రమైన దయ్యమే అది కులం. ఆ దయ్యాన్ని మన చూడి రాకూడదు. ఆమేన్ కదా. కచ్చి దయ్యం, ఇంకా దానికి ఏం పేరు పెట్టి తక్కువ, దానికి మనుషులను చంపేస్తుంది. కులం అనేది చంపేస్తుంది మనుషులు. భయంకరమైనది, వివక్ష, అది చెత్త. అంతా కూడా ఎక్కడ భారతదేశంలో ఉంది. మన అన్ని దేశాలు ఎక్కడ భారతదేశాలు లేదు. బయట అమెరికా వాళ్ళకి ఇప్పుడు విన్నామా క్యాస్ట్ గురించి? అయినా అమెరికన్స్ అయినా సరే, ఆస్ట్రేలియన్స్ సరే, వాళ్ళకి ఉండవంట లేవు ఇవన్నీ. ఈ ఓన్లీ భారతదేశంలో మనసు సృష్టించుకుంది. ఎందుకు? ఎక్కువ చూడడానికి వేస్ట్. మనం అసలు క్రిస్టియన్స్ అనేది కూడా మనం కాదు. మన గురించి ఏం చేస్తాం? మనం విశ్వాసులం అంట. ఆమేన్. విశ్వాసులము, దేవుని పిల్లలము, దేవుని కుమారులము. ఇదే అన్నమాట. క్రిస్టియన్ అనేది కూడా ఒక మతం అయిపోయింది అట్లే. మనిషి ఇప్పుడు కూడా 5 రూపాయలు ఇస్తాను. ఎవరు కనిపిస్తున్నా ఏం చేస్తావు, ఏం జాబ్ చేస్తావు అంటే ఎక్కువ పారిపోతాడు రావడం కోసం. ఎక్కడ ఈరోజు బాబు ప్రభావం అనుకుంటాను కదా. ఎవరు కష్టం చేస్తూ, ఎవరు బాగా పెట్టాయి, ఎవరికి అడ్డగా తిరగాలి రోడ్డు కానీ ఎవరికి ఉండదు. ఎంతో మంది చూసిన పాపం, ఎంతో మంది నానా ఇబ్బంది పడతారు జాబ్ కోసం. నానా ఇబ్బంది. ఎట్లా తిరుగుతారు? చెప్పులు అడిగేలా దిగుతారు. వాళ్ళు ఏదో చెప్పులు తిరిగి జాబ్ లేక ఊరికి వస్తాయి. ఊర్లో అదొక్కడండి. ఏం చేస్తాం, ఏం జాబ్ చేస్తాం, ఏం చేస్తాం. అబ్బాబు ఆయన ఊరికి అనవసరంగా అనుకుంటాం. డేంజర్ అవుతుంది. ఎవరు డిసైడే. ఎందుకంటే అందుకే 5 రూపాయలు మనం చూడదంట. మనిషిని మనిషిగా ప్రేమించాలి. ఆమేన్. ఏమన్నా తెలుసా? ఏం చెప్తా, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడగాలి తప్ప
ఏం జాబ్ చేస్తావు, ఏం జాబ్ చేస్తావు, ఏం చేస్తావు, సిడ్లో ఏం చేస్తావు, ఏం సంపాదిస్తావు, తీసుకుంటాడు, ఏం తీసుకుపోతాడు తీసుకోదాం. ఏముడు ఆయన ఆకాశం ఒక పేపర్లో మనిషి పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. సొంత ఏదన్నా ఊళ్ళో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అంతా ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది. వచ్చేది వచ్చేటప్పుడు ఏమో వచ్చినామా, రాలే, పోయేటప్పుడు పట్టుకెళ్తాం కదా. ఇల్లు ఇచ్చేస్తారు మనకి కదా, ఇల్లు, ఇంకేమున్నాయి, పొలాలు, బంగారం అన్ని ఇచ్చి పంపిస్తారు ఏంటి కదా, అన్ని లాక్కుంటారు. ఏమి ఇస్తారా ఈ వాటి కోసమే. అందుకే ఆయన చేతులు బయట కూర్చొని చెప్పండి, అలెగ్జాండర్ ఏదో అంటారు. ఎందుకంటే ప్రపంచానంతా జయించాను, ఎన్నిసార్లు చేస్తాను ఆయన, ఇంకా ప్రపంచానంతా జయించాను కానీ ఎదుట ఏం తీసుకోవట్లే, చేతి చూపించమని ఆయన. ఏంది ప్రపంచానంతా జయించాడంట, కానీ ఎదుట వచ్చి చేసి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు నువ్వు నేను కూడా అంతనే, మనం పోము కానీ మనకి చావు లేదు. ఆయనలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, మనం ఏం తీసుకెళ్ళామంట, ఇవన్నీ ఒక రోజుకి ఇదేముందని తెలుసా, ఈ భూమి ఈ అసలుకి అడ్రస్ ఉండదంట, నక్షత్రాలు పడిపోతాయండి. మరి వీటి కోసం ఆశించేది, వీటి కోసమేనా? నా సొంత ఇల్లు కావాలి, ఇంకేం కావాలి, ఒక పక్కారం కావాలి, నాకు అది కావాలి, ఎప్పుడు ఇది దేవుడు అంట. అరే మరి ఆయన అయితే మరి ఆయన వదిలేసి వచ్చిన అన్ని ఆకాశ సింహాసనం వదిలేశాడు. ఆయన దేవుడుగా ఉండే కూడా విడిచిపెట్టి కూడా భాగ్యం నుంచి ఒక ఆయన మహిమలో వేశాడు. మనిషిగా దాసుని స్వరూపం కలిసి భూమి మీదకి వస్తే మనమేమో ఈ లోకాల్లో ఉన్న చెత్తనంతా ఆలోచిస్తామంట. ఈ లోకంలో ఉండేదంతా ఏంటంట, నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఏదంట శరీరాశ, నేత్రాశ, జీవపుడం. ఇదంతా లోకంలో ఇదంతా ఇదే ఉండేది. ఈ లోకంలో ఏది కావాలని పట్టుకెళ్ళాము. కాస్త బట్టలు కూడా మనం చనిపోం, మరణం లేదు కానీ చెప్తున్నా. ఏమి అంటే మధ్యాకాశం వెళ్ళినా సరే మనం ఏమని ఏం చేస్తా, మనం పోలిందంటే ఒకటి రక్షణ, దేవుని నీతి. ఆమేన్. ఏమొస్తుంది చేస్తా, దేవుని కోసం ఖర్చు పెట్టే ఏమైనా వస్తాయి తప్ప ఈ ఇల్లులు, ఇవి పొలాలు, ఏవి అవన్నీ ఈ లోకంలో ఉన్నంత సేపే, అంతే అన్నమాట. అప్పుడు పనికి వస్తుంది తప్ప అక్కడ పనికిరావు, అక్కడ ఏం కూడా రావు అనమాట. ఆయన దేవునికి ఇచ్చిన దేవునిలో ధనవంతులు అవ్వాలి. దేవునికి ఇచ్చిందంటే ఆయన అన్నాడు కదా, జైల్లో ఉండి పరామర్శించారు, ఆకలి ఉంటే ఆహారం పెట్టారు. అదే అంట, మనం లేని వాళ్ళకి ఇవ్వాలంట, పేద వాళ్ళకి లేని ఆహారం పెట్టాలంట, బట్టలు ఇవ్వాలి, మనము సహాయం ఏం చేయాలి. మనం ఇవి అక్కడ ఉంటాయంట, వీటికి దేవుడు ప్రతిఫలం ఇస్తారట. ఆమేన్. ఇవి చేయాలి, మనం ఇవి చేయాలి. అందుకని ఈ లోకం దేవుడు ఇయ్యాడు, ఆయన ఇస్తాడు. మా అడిగే అవసరం లేదు, అడగకుండా అక్కడ చేస్తే ఆయనకి ఎందుకు అడగాలి, ఎందుకు ఇస్తాడు ఆయన. ఇల్లు కుమారుని ఇచ్చిన వాడు ఆయన ఇల్లు ఇయ్యడా, బంగారం ఇయ్యడా, కారు ఇవ్వడా, ఇస్తాడు. మనకు తొందర ఎక్కువ. పిల్లల కోసం 10 సంవత్సరాలు ఆగానంట, మనం ఆటమా? 10 సంవత్సరాలు, అసలు 10 సంవత్సరాలు. 1 month ఏంది, 1 year ఏంది, 2 years ఏంది, అసలు 3 years, 4 years, 5, 6, 7, 8, 9, 10 years ఆగాడు. అందుకే అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయ్యాడు అన్నమాట. నమ్ముతున్నావు దేవుడు నమ్మదగిన వాడని, దేవునికి అసాధ్యమైన ఏది లేదని, మాట ఇచ్చిన నెరవేర్చుని నమ్ముతున్నామా? మాట ఇచ్చినవాడు మాట తప్పుతాడా? మాట తప్పడానికి ఆయన మనుష్యుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఆయన హెచ్చించుతాడు, గొప్ప చేస్తాడు, గొప్ప స్థాయిలో ప్లేస్ లో అనేక మంది దేవునికరంగా మరణిస్తాడు. ఆయన తలంపులు భూమి ఆకాశానికి ఎంత డిఫరెంట్ ఉందో, ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, దేవుని తలంపులు మనకు అంత గొప్పగా అన్ని చింతించే అవసరం లేదంట. ఎందుకు చింతించాలి? మనం మా డాడీ ఉన్నాడు కదా, చింతించే అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు అని. ఆమేన్. ఏదో మనమే ఆయన చూసుకున్నట్టు మనం ఫీల్ అయిపోతాం అన్నమాట. ఆయన ఉన్నాడని ఒక మర్చిపోకూడదు, ఆయన ఉన్నాడు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, బలవుతుంది, ఏమీ చింతించే అవసరం లేదు. అన్ని ఆయన చూసుకుంటాడు. ఆయన మేలు చేస్తాడు, మేలు చేసేవాడు. ఆయన మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాడు. ఆయన తలంపులు
మేలుకరమైనవి తప్ప హానికరమైనవి కావు. ఇక్కడ మార్కు సువార్త ఆయన వచ్చేటప్పుడు కదా చెప్పిన ఎన్నో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దావీదు ద్వారా మాట్లాడాడు, యెషయా ద్వారా మాట్లాడాడు. మాట్లాడుతున్నాడు ఆయన వస్తారని. అసలు మాట ఇచ్చింది ఆయనే, చేసింది ఆయనే. దేవుడు ఎలా అంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. వాగ్దానం చేసేది ఆయనే, దాన్ని నెరవేర్చేది ఆయనే. ఆమేన్. వస్తా అన్నాడు. మాట వచ్చాడు ఆయన భూమి మీదకి కదా. దేవుడు అన్న వాగ్దానం చేసేది ఆయనే. మనం కాదు చేసేది, మనం నమ్మాలంతే. చేసేది మాత్రం ఆయనే. ఇదిగో నా దూతను మీ మార్క్స్ వద్ద ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపించున్నాను, అతడు ఈ మార్గంను సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడు, ఆయన త్రోవలు సరళం చేయడం అరణ్యంలోకి ఎక్కవేయించిన ఒక శబ్దము అని ప్రవక్త అయిన చేత రాయబడి నట్లు బాప్సమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపం క్షమాపణ నిమిత్తం మారుమనసు పొంది విషయమై బాప్సమిచ్చి ప్రకటించవచ్చు. యేసు ప్రభు గురించి ఎలా రాయబడిందో నీ గురించి నా గురించి ఒక ప్లాన్ రాయబడి ఉందంట. ఆమేన్. దాని ప్రకారంగా ఆయన చేస్తాడు. అవి కూడా చాలా గొప్పగా అంట ఆయన కలిగి ఉన్నాయి తలంపులు. దాని ప్రకారం చేస్తాడంట. మనం నమ్మాలి. మన గురించి అప్పుడే రాయబడి ఉందని. యూదా గురించి రాయబడిందంట ముందే, అమ్మేశాడు. ప్రతి ఒక్క రాయబడి ఉంటుందండి మన గురించి. దేవుని ప్లాన్లు ఉంటాయనమాట మన మీద. దాని ప్రకారం ఆయన చేస్తాడు ఖచ్చితంగా. అంతటా యూదయ దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు, ఇది యేసు రాకున్నాను, యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండేది. యోహాను ఒంటె రోమములు గల వస్త్రములు బల చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు, అడవి తేనెను మిడతలు తినవాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చిచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును ఇప్పుడకు పాత్రులను కాను. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చింది కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చానని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ పావురం వల్ల తన మీదకి దిగొచ్చుటే చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. తర్వాత తీసుకో 16. ఆయన యోహాను చెరపట్టిన తర్వాత యేసు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చి యేసు ఏం చెప్పాడు? దేవుని స్వార్థ చెప్పాడంటే ఏం చెప్పాడు? కాలం సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థను నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థను ప్రకటించు గలిలయకు వచ్చి ఆయన యేసు ప్రభు స్వార్థను ప్రకటించాడు. ఆమేన్. స్వార్థ మారు మనసు అంటే చేంజ్ అవ్వాలంట కదా. మారు మనసు అంటే మారు మనసు కొత్తగా జన్మించడం కదా. మన భాష నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించడం, కొత్తగా జన్మించామంట. ఇది చేయాలండి మనం ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే. అంటే ఆయన రాజ్యం చేసి అందుకే ఆయన చెప్తాడు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, నమ్మండి, స్వార్థను నమ్మండి. యేసు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు చాలురుడుగా చేసేదని వారితో చెప్పాను. ఏం చేశారు? శిష్యులు అంటే మీరు మా సమస్త జనం శిష్యులు కావాలి. మన ఈరోజు మీరు ఎవరిని మనుషులను పట్టి జాలుగా మనం తయారు చేయమని ఆయన చెప్పి వెళ్ళిపోయినాడు. మనం ఎలా ఉన్నాం ఈరోజు మనుషులను బట్టి జాలుగా ఉన్నామా?
మనుషులు పట్టాలంట. అంటే స్వార్థ ప్రకటించాలంట. శిష్యులు మనకి ఏం డిఫరెంట్ లేదు, మనం ఒకటి, అందరం ఒకటి. స్వార్థను ప్రకటించాలి. యేసు ప్రభు ప్రార్థన చేశాడంట. అంటే దేవుడితో మాట్లాడాడు ఆయన, రాత్రంతా చేశాడంట. చేసి మళ్ళా పొద్దున పడుకున్నాడా మార్నింగ్ అంతా. ఆయన యేసు ప్రభు గురించి ఆలోచిస్తే అసలుకి ఆశ్చర్యం వస్తుంది. పగలంతా స్వార్థ ప్రకటించడండి ఆయన. ప్రార్థన చేయడం ఒకటే కాదు, ప్రకటించడం కూడా మన బాధ్యతనే. ఆమేన్. రెండు చేయాలి. రెండు చేశాడు ఆయన యేసు ప్రభు కదా. రెండు ప్రకటించడం కూడా మన పనే. అంటే మనం ప్రార్థన చేసి ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి? మనమే. శిష్యులు ఎవరైనా చూడండి, స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. ఏం చేయడం ఒకటి కాదు, స్వార్థ ప్రకటించడం కూడా. రెండు పనులు మనమేనండి. ఈరోజు స్వస్థపరచాలని, దయ్యాన్ని వెళ్ళకూడదు. దేవుడు మనకు నిజంగా ఆశ ఉంటే మనకి పక్కనే అవకాశం ఇస్తాడు. మనకు మనుషులు అవకాశం ఇస్తారు. మనుషులే మన దగ్గరికి వెతుక్కుంటా వస్తారు. ఆమేన్. మన స్వార్థ చెప్పే అవకాశం మనకి ఇస్తాడు. ఆ ప్లేస్ లాగా తీసుకెళ్తాడు. నిజంగా నీకు ఆశ ఉందా? సువార్త చెప్పాలని ఆశ ఉందా? ఆయన కోసం వాడబడాలని నాకు ఆశ ఉంది అని అన్నావు అనుకో, ఆయన వాడుకుంటాడు. ఆమేన్. నన్ను వాడుకొని అడిగితే ఆయన వాడుకుంటాడంట. ఖచ్చితంగా వాడుకుంటాడు. అడిగేవాళ్ళు లేరు, ఆయన వెతికే లేరు. దేవుని రాజ్యం అంటే ఇది అనుమానంగా. దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ అందరి ఆనందము. దేవుని రాజ్యంలో ఎట్లయిందంటే ఉన్న పానం లేదండి, తిని పానములు సుఖించడమే, తినడం తిరగడం, అది కాదంట. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చేయాలి. అసలు 30 years దాకా ఆయన స్టార్ట్ చేయలేదు. 30 years, 30 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు నాన్ స్టాప్ రెస్ట్ లేకుండా ఆయన అసలుకి నిద్రపోయాడు. నిద్ర చాలా ఇవన్నీ చూసాయంట. ఆశ్చర్యం. ఆయన 4 గంటలకు నీటిని నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంక ఎప్పుడు లేచింటాడు? 2 గంటలు లేచింటాడు, 3 గంటలు లేచింటాడు తెలియదు. షార్ప్ ఉన్నాడు కదా. 4 గంటలకు పడి మీద వస్తుంటాయి. వీరేమో భూతం భూతం భయపడేశారు. ఆయన నేనే అందుకే మనకు అందుకంటే మనం ఈ లోకం కంటే మనం వెరీ షార్ప్ గా ఉండాలి, చాలా చురుగ్గా ఉండాలండి. సోమర్థానికి చోటికి పోకూడదు. అది కూడా దేవుని కృపదానికి సాధ్యం. అని ఆశలు ఇస్తాడు ఆయన. నిజంగా నాకు ఆయనలాగా ఉండాలని ఆశ ఉందనుకో వేస్తామని. నేను కూడా చాలా రోజు ఈ నిద్ర మత్తు, నిద్ర మత్తు దీని నుంచి బయటకు రావడం చాలా ప్రయత్న. అదేందో కానీ చాలా కష్టమైంది. కొన్ని 1 year 2 years కష్టమైంది అనమాట. కానీ నేను ఆలోచన చేస్తే నాకు ఆయనలాగా ఉండాలి, ఆయన అద్భుతాలు చేయాలి, అన్ని దయ్యాలు గొట్టాలు చనిపోయి తిరిగి లేపాలి. అసలు ఎంత అపారవాడ అధికారం వాడికి వేసుకో. ఉమ్మంటే వెళ్ళిపోయిన దయ్యాలంట. వావ్. నీ పక్షవాయు గల వ్యక్తితో నీ పరపేతి లేచి నడు అనగా లేచి నడిచేసాడు ఆయన. అధికారం వాడు కదా ఆయన. ఆయన కూడా ఆశ, మన ఆశ పుట్టాలని ఆయనలాగా జీవించాలని. నిజంగా ఆయన ప్రేమిస్తే ఫస్ట్ మనం మొదట ఆయన మనం ప్రేమించాడు, మనం ఆయన ప్రేమిస్తాం కొద్దిగా ఆయన ప్రేమిస్తే ఆయనలాగా ఉండాలని ఆశపడతాం. ఆశ ఉందా మళ్ళీ ఆయనలాగా ఉండాలని, ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటే దేవుడు కదా. మన శిష్యులు చేశారా? చేయలేదా? శిష్యుడు ఆయన మళ్ళాగా
అని దేవుడిగా రాలేదు, ఈ భూమి మీదకి దేవుడిగా రాలేదు యేసు ప్రభు. ఎలా వచ్చాడు తెలుసా? మనిషిగా వచ్చాడు. నా స్వరూపం ధరించి మనిషిగా వచ్చాడు ఆయన, దేవుడిగా రాలేదు. మన పేతురు నీడ పడితే అద్భుతాలంట. వావ్! చనిపోయిన వారిని సేమ్ యేసు ప్రభు ఎట్లా లేపినాడు అట్లా లేపినాడు. తల్లి తాకుమి చనిపోయి లేపేస్తాడు పేతురు. మనం ఇప్పుడు చేయాలి. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఫిలిప్ ఫిలిప్ శిష్యుడు దేవుని ఆత్మ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళిందండి. ఫ్లైట్కి వెళ్ళలేదు, బస్సు పోలేదు, ట్రైన్కి పోలేదు, కారు పోలేదు. దేవుని ఆత్మ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్తున్నాడు. ఎవరిని? ఫిలిప్పుని. ఫిలిప్ మనకు అలాంటి ఆశ పుట్టిన ఎప్పుడైనా అలా చేయాలని ఆశ. కొన్ని అలాంటి విషయాలు అర్థం కావాలి మనకి. ఫిలిపాస్ నాకు ఆశ్చర్యంగా అసలు ఇలాంటి కూడా సినిమాలో చూపిస్తారని వేస్ట్ అవి. మామయ్య ఇక్కడ మామయ్య, కానీ నిజంగా దేవుని ఆత్మ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్ళి అలాంటి వరం మనకు అలాంటి చూస్తే ఎంత బాగుండో. ఇక్కడ నుంచి మామయ్య అనుకో అమెరికాలో మామయ్య ఇంకా అయ్యేదంటే ఎక్కడనే అవుతాం కదా. పిలుపు ఇక్కడ నుంచి ఇంకో దగ్గర దేవుని ఆత్మ తీసుకెళ్తుందంట. అంత దేవుడిలో దేవుడు అంటే దేవుడు అనగానే ఏమొస్తుంది మనకు? ప్రార్థన ఇది కాదంట. అంటే వాక్యాన్ని నమ్మాలి ఫస్ట్. వాక్యాన్ని నమ్మాలి, స్వార్థ ప్రకటించాలి. ఆయన గురించి ప్రకటించామా ఏదైనా చేయగలం, ఏదైనా సాధ్యమే. ఆయన నమ్మలే సంవత్సరం సాధ్యమే. ఆయనకి ఇష్టమైనది ఏదైనా స్వార్థ ప్రకటించడం చేసి ప్రభు. ఆమేన్. ఆయన గురించి చెప్పాలంట, అద్భుతాలు చేయాలంట, సూచక్రియ చేయాలంట, దయ్యాలు వెలుగొట్టాలంట. మనం చేయలేదు, మనమే అవి కలుగున్నాం అనుకో అంతే. అది ఆయన చాలాసార్లు ఆలోచిస్తా, ఎందుకు ఆయన అంత ఆయనలాగా చేయాలి, అలా ఉండాలి. అందుకు తీర్మానించుకున్నా నేను ఏదైనా ఆయనలాగా చేస్తారు. అందుకేనంట అన్నిటిలో ఆయన జీవించాలని పౌలు. అందుకే నేను యేసుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి నడువుడు అని చెప్పాడు ఆయన. అన్నిట్లో నిద్ర లేవడం కదా, అన్నిట్లో ఆయన ప్రేమించాలని. ఇప్పటి కూడా ఇష్టం నాకు. అసలు అది ఏంటంటే ఆయనలాగా ఉండాలని. ఈ డబ్బు ఎంత చెత్త, ఆమె వేస్ట్. నిజంగా దేవుని గురించి చెప్తే సంతోషం అంటే తెలియదు. చాలా సంతోషం ఉంటుంది. దేవుని గురించి ప్రకటించడంలో అసలు సంతోషం వేరే ఉంటుంది. ఆయన గురించి చెప్పడంలో, స్వస్థపరచడంలో ఇంకా ఇంత హ్యాపీ తెలుస్తుంది. చాలా సంతోషం ఉంటుంది. దేవునిలోన అదే సంతోషం. దేవుని స్వార్థ ప్రకటించడంలో చాలా సంతోషం ఉంటుంది. చాలా. ఒక్కరోజు ఆయన నాకు జీవిస్తే ఎంత బాగుంటుంది అసలు. ఒక్క రోజులో అసలు ఎన్ని చేశాడు తెలియదు ఆయన, ఎన్ని మిరకల్స్ ఒక్క రోజులో. ఎంతమంది స్వస్థపరిచాడు, ఎంత స్వార్థ ప్రకటించాడో తెలియదు. బద్ధకంగా సోమర్థనంగా ఉన్నట్టు మనం ఏం చేయలేము. చేస్తారంటే ఏం చెప్తాను. అది కూడా ఆయన వినిపిస్తాడు. మన వల్ల కాదు చేయించడము. మనకు ఆశ ఉందనుకో ఆయన వినిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాధిస్తాడు. నేను వాళ్ళు కూడా కాదు చేయించాడు, చాలా ట్రై చేసినా అస్సలు కాలేదు. కాలు తిరగడం ఏమి తప్పనే వచ్చింది అంత. కానీ ఇన్ని రోజులకు చేయించానంట. చేయించి కృప ఆయన ఇచ్చాడు. అమ్మాయి చేస్తా కానీ 5 నిమిషాలు చేసినా చాలు. దేవుడు గంట మన ఎంత దేవుడు అంట భారం మోపడాడు. ఎప్పుడు కూడా నాకు ఇన్సేపు చేయి చెప్పిన ఎప్పుడైనా స్వరం పడించాడు తప్ప ఆయనకు ఇన్సేపు ప్రాణం చేయాలి, ఇది చేయాలి, ఉపాసం చేయాలి ఏమి చెప్పలేదు. దేవుడు అంట భారాలు మోపేవాడు కదంట, భారాలు తీసేవాడు. మన సంతోషం కోరేవాడు ఆయన. 5 నిమిషాలు చేసినా చాలు. ఆమేన్. రోజు ఒక్క అధ్యాయం చదివినా చాలు. బయట స్టార్ట్. అది బలవంతంగా చేసి వద్దాను చాలు. ఫస్ట్ ఆయనలో ఉంటే చాలు. ఫస్ట్ ఆయన చోటిస్తే చాలు. నేను ఒక్క రోజు ఎదిగలేము కదా, చెట్టు ఒక రోజు ఎదిగిపోతుందా? ఆయన ప్రేమ తెలుసుకునే వద్దంట. తెలిసిన కొద్దీ ఆయనలో బలవంతులుగా అవుతామంట. అసలుకి ఆయన ప్రేమ రుచి తెలిస్తే మనం ఆటోమేటిక్ గా చదువుకుంటాం వాక్యం. టైం కూడా తెలియదు మనకి. ఆమేన్. అది వేసిపోతుంది. ఆ రాత్రంతా మాట్లాడేది టైం తెలియదు. ఎందుకు? ఆయన ప్రేమలో ఉన్నాడు కాబట్టి. అంటే దేవుళ్ళు ప్రేమలో ఉంటే మనము
మన టైం కనిపించదు. ఐ మీన్ ఇది అది ప్రేమలో ఎదగాలి ఫస్ట్. దేవుని ప్రేమలో, దేవుని ప్రేమ కృపలో ఆయన ఏది ఏమైనా ఏ స్థితి పరిస్థితి అయినా సరే నన్ను ప్రేమిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్మ మనం వదిలిపెట్టడం మనలో ఉంటాడంట ఆయన. ఆమేన్. ఆ తప్పైన కుమారుడు ఎలా క్షమిస్తాడో అలా కూడా క్షమిస్తాడంట ఆయన. ఒకే దూరం వదిలిపెట్టి వెళ్ళిపోయి అసలు తిరిగి వస్తే ఆయన చేర్చుకుంటాడంట. తిరిగి ఆయన కుమారుడు చేర్చుకుంటాడు. కుమారుడు గాని అలాంటి మనసు దేవుని మనసు. ఆయన ఇంకా కొంత కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచెను. వారి దోణిలో ఉండి తమ ఒలెలను బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాని వద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. అంతా వాళ్ళు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించారు. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఒకడు ఉండేను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి మమ్మ నశింపచేయుటకు వచ్చితివా? నువ్వెవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, వాడిని విడిచిపెట్టి పొమ్మని దాన్ని గతింపగా ఆ అపవిత్రాత్మ వాడిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయిను. అందరూ విస్మయం ఉండి ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే అని అధికారముతో అదే ఈయన అధికారంతో అపవిత్ర ఆత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయన లోబడుచున్నామని ఒకరితో ఒకరు చెప్పుకుని అప్పుడు ఏసు వచ్చేదాకా దయ్యాలు వెగట ఎవరు లేరు. దయ్యాలు కొట్టిన ఎవరు లేరు. అసలు ఆయన మాటతో దయ్యాలు కొడుతున్నా చూసి ఆశ్చర్యపోయింది. అసలు ఏంద్ర బాబు కొత్త బోధగా ఉంది. కొత్త బోధనే మరి కొత్త దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఆమేన్. అంటే దేని వీలుతో దయ్యాలు వెళ్ళిపోతే దేవుని రాజ్యం వచ్చింది వెతుకు అన్నాడు ఆయన. వీధికి మైండ్ బ్లాక్ అవుతుంది దయ్యాలు వెళ్ళిపోతుంది. అధికారంతో ఫోన్గా వెళ్ళిపోతుందంట అది దయ్యం. దాన్ని అది ఏందంట చెప్తుందంట, నువ్వు ఎవరు నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడవు అని కేకరిస్తుందంట. ఏంటది? నువ్వు దేవుని పరిశుద్ధుడవు, నాకు తెలుసు నువ్వంటే నజుడా యేసు, మాతో నీకేమి మమ్మల్ని నశింపజేయటకు వచ్చితివా? నీవెవడు నాకు తెలియను, దేవుని పరిశుద్ధుడిని కేకలు వేసాను. అందుకు యేసు నోరు మొయ్ అన్నాడు. ఏమన్నాడు? నోరు బంద్ చేయబస్తాడు. అంటే సాక్ష్యం చెప్పాల్సిన ఎవరు? దయ్యం సాక్ష్యం చెప్పదంట. దేవుని పోలికలో ఉన్న మనిషి రక్షింపబడి సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. యేసు ఎప్పుడు దయ్యాలతో మాట్లాడి చెప్పు, నా గురించి చెప్పు అన్నాడా? నోర్మి అన్నాడు. దానికి నోరు ముచ్చాడు. ఫస్ట్ మాట్లాడదు. నోర్మి వెళ్ళిపో, గెట్అవుట్, నీ ప్లేస్ కాదు అది కదా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఉండే దేవుని ఆలయము మన హృదయం. నీ ప్లేస్ వెళ్ళిపో, గెట్ అవుట్. పోనా వెళ్ళిపోయింది అంటే మీరు ఆశ్చర్యమైపోయింది. ఏదో కొత్త బోధగా ఉంది, కొత్తదే మళ్ళీ కొత్తది. అందుకేనంట పాత నిబంధనలో అంత అంటే ఆగ్రహాన్ని నువ్వు అలా చేయాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఇది అంట. కానీ కొత్త వచ్చే వాళ్ళకి చేంజ్ అంట. ప్రేమ చూస్తున్నాడు ఆయన. నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాలంట. దేవుని నమ్మిన వారికి, ఆయన అంగీకరించిన వారికి తెలియాలి. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఏం చేశా, నా పాపాలు క్షమింపబడి ఉన్నవి అని తెలుసుకోవాలంట. అందుకే చెప్పాడు ఆయన. క్షమిస్తున్నా లేనా, ఒప్పుకో అని చెప్పలే ఆయన. అసలు అడ్వాన్స్ అంట. ఇంకా ఆయన మరణించమని చెప్పేశాడు అడ్వాన్స్ గా. నా కుమారుడా, నీ పాపాలు పక్షవాయు గల వ్యక్తి కుమారుడు అంటాడు ఆయన. ఎవరితో? పక్షవాయు.
వ్యక్తితో కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి. ఈ రోజు నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎంత దూరంగా నువ్వు వెళ్ళిపోయినా సరే, ఒక్కసారి దగ్గరికి వస్తాడంట, ఆయన కుమారుడుగా చేర్చుకుంటాడంట. ఇంకో నువ్వు తెలుసుకోవాలి, నా దగ్గరికి వస్తే నీ పాపాలని క్షమింపబడి ఉన్నవంట. నువ్వు కుమారుడు ఈ రోజు ఆయనతోటి వారసులవు. ఆమేన్. వావ్! ఇది మండిపోతుంది. కుమారుడు అంటున్నాడు, క్షమించేస్తున్నాడు, అందరూ బాగు చేస్తున్నాడు. అపవానికి ఇష్టం ఏం చేసా పోది? క్షమించబడకూడదు, రోగాలు కలిగి అట్లా ఉండాలి, బాధపడుతుంటే వాళ్ళకి హ్యాపీ అనమాట. దేని పిల్లలు హ్యాపీ చేస్తారు వాళ్ళు అసలుకి సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు పౌలు అనడానికి ఆనందించుడు మరలా చెప్తున్నావు, ఆనందించుడి. ఏంటని చెప్పాడు సార్ పౌలు? సంఖ్యలతో బంధించబడి కాళ్ళు చేతులకి సంఖ్యలే అంట. అసలుకి ఇక్కడికి కాళ్ళు చేతులు సంఖ్యలు అంటే వాళ్ళు అలాంటి స్థితిలో చెప్తున్న పౌలు ఏమన్నా ఆనందించుడు మరలా చెప్తున్నావు, ఆనందించుడి. సంఖ్యలతో బంధించబడు, సమస్యలు కలిగి ఉన్నా సరే, అసలుకి చిరసాల్లో వర్షిప్ ఆరాధన, చిరసాల్లో మనం సంతోషిస్తున్నామా? ఇప్పుడు నవ్వాలంట. దేవుడు ఈరోజు మనకు నవ్వు కలిగేసి, ఎందుకు నరకం లేదు, అనారోగ్యం లేదు, శాపం లేదు, తరతరాల శాపాన్ని యేసయ్య ఆయన భరించేశాడు. సంతోషాన్ని, ఆయన రాజ్యాన్ని తెచ్చాడు. అధికారం డొమినియన్ దయ్యాలకు దడ చేసుకున్నాము. నువ్వు అంటే కూడా దడనే. ఆమేన్. ఇంత అధికారం అసలుకి ఆనందించుడు మరలా చెప్తున్నాడు, ఆనందించుడి. నేను సంతోషించాలంట. ఈ క్షణం మాత్రము శ్రమల